ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఆనందంతో ఇస్తున్నాను, తీసుకోమ్మా. వద్దమ్మమ్మా, న్యాయంగా అయితే ఈ హారం మా అత్తయ్య గారికే దక్కాలి. నేను ముగ్గు వేసినా, చీర కట్టినా, వంట చేసినా అవి వాళ్ళని అనుకరించి చేశాను. నాకిది ఇవ్వటం ధర్మం కాదు. మీ అందరి దృష్టిలో పోటీలో గెలిచింది నేనే కావచ్చు, కానీ పరోక్షంగా నా గెలుపుకి కారణం మా అత్తయ్య గారు. అందుకే ఆ హారం ఆవిడకే ఇవ్వండి. విన్నావా? అది ఏం చేసినా వెనక నా హ్యాండ్ ఉందని అదే ఒప్పుకుంది. అది ఆ పిల్ల సంస్కారమే, ఇది నీ లేకి బుద్ధి. మీరు నాతో చెప్పింది. అమ్మా, అందరూ భోజనాలకు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, వెళ్ళండి. ఒసేయ్, ఆ పిల్లకి వంట వార్పు రాకపోవచ్చే, కాని అత్తలంటే గౌరవం ఉంది. అన్నిటికంటే మీ అందరినీ ప్రేమించే మంచి మనసుంది. అడుగడుగునా అవమానపరుస్తున్నా అవకాశం దొరికినప్పుడు అత్తలని దెప్పాలనుకోలేదే. మీతో కలిసిపోవాలి అనుకుంది. నీ కంట్లో కారం పడితే అది విలవిలలాడింది. పోటీల్లో అది గెలిచినా దానికి కారణం నువ్వే అంటోంది. ఇంతకన్నా మంచి కోడలు ఎక్కడ దొరుకుతుందే? ఒక్కరోజుంటేనే క్రాంతి మనసేంటో, తన వ్యక్తిత్వం ఏంటో నాకర్థమైంది. మరి ఇన్నాళ్ల నుంచి ఉంటున్నారు, తనని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకస్సలు అర్థం కావడం లేదు. పైగా వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తున్నారా? మీరు మాట్లాడుకున్నవన్నీ నేను విన్నానే. ఇంకా వంటల పోటీలో కూడా నువ్వే గెలిచావనుకో, అప్పుడు ఆ క్రాంతికి వంటలు రావు, ముగ్గులు రావు, ఏది రావు అని మనం చెప్పిన మాటలు నిజమేనని ఆదిలక్ష్మత్తకి చెప్పేసి మన అబ్బాయితో దానికి దగ్గరుండి విడాకులు ఇప్పించేద్దాం, దాన్ని బయటికి పంపించేద్దాం. కుట్రలు చేయడం వీళ్ళకేం కొత్త కాదక్కయ్య. అయినా అర్థం చేసుకోవాలంటే మంచి మనసుండాలి కదా. వీళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చాడక్కయ్య, కాని వీళ్ళు కట్టుకున్న వాళ్ళని వదిలేసుకున్నారు, ఉన్న మనసుని చంపేసుకున్నారు. అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా ఈ పిల్లని అర్థం చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.